ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 17వ అధ్యాయము. యమదుఃఖ నిరూపణ. నారదుడు అంబరీషునితో ఇట్లు పలికిన: శృతకీర్తి మహారాజునకు శృతదేవుడు తర్వాత కథనిట్లు వివరించెను. వాయువు చేసిన ఉపచారముల వలన ఊరడింపు వలన కొంతగా తేరుకున్న యముడు బ్రహ్మను ఉద్దేశించి ఇట్లు పలికెను: స్వామి, సర్వలోక పితామహ బ్రహ్మ, నా మాట వినుము. నేను నా కర్తవ్యం నిర్వహింపకుండా నివారింపబడితిని. నేను చేయవలసిన పని చేయలేకపోవటను మరణం కంటే ఎక్కువ బాధాకరమని తెలుసుచున్నాను. సర్వసృష్టి విధాయక వినుము. ఆజ్ఞను పొందిన అధికారి తనకు రావాల్సిన జీతం తీసుకొనొచ్చు చేయవలసిన కర్తవ్యము చేయనచో అతడు కొయ్య పురుగు మొదలగు జన్మలను పొందును. అతి తెలివితో లోభం నుండి యజమాని ధనంతో పోషించబడుచు కర్తవ్యము చేయనచో అతడు భయంకర నరకలోకముల్లో 300 కల్పములు చిరకాలం ఉండి మృగాది జన్మలనెత్తును. అధికారి నిరాశపడి తన కర్తవ్యం నెరవేర్చనచో ఘోర నరకముల్లో చాలా కాలం ఉండి కాకి మున్నగు జన్మలెత్తును. తన కార్యమును సాధించుటకై యజమాని చెప్పిన పని నాశనం చేయవాడు ఇంటి యందు ఎలుక జన్మ ఎత్తి 300 కల్పముల కాలములు బాధపడును. సమృద్ధుడైనను తన కర్తవ్యము చేయక ఇంటి యందు ఊరక ఉండువాడు పిల్లిగా జన్మించును. ప్రభు, మీ ఆజ్ఞను పాటించుచు నేను జీవుల పాపములు పుణ్యములను నిర్ణయించి విభజించి వారికి తగినట్లుగా పుణ్యపాపములు బట్టి పాలించుచున్నాను. ధర్మశాస్త్ర నిపుణులకు మునులతో విచారించి ధర్మ మార్గానుసారంగా ప్రజలను పరిపాలించుచు కానీ ఇప్పుడు నీ ఆజ్ఞను పూర్వం వలె పాటింపలేని స్థితిలో ఉన్నాను. కీర్తిమంతుడైన రాజు వలన నేను నా కార్యం నిర్వర్తింపలేకున్నాను. కీర్తిమంతుడైన ఆ రాజు సముద్ర పర్యంతమున్న భూమిని వైశాఖ మాస వ్రత ధర్మయుక్తంగా పరిపాలించుచున్నాడు. అన్ని ధర్మములను విడిచిన వారు, తండ్రిని పూజింపని వారు, పెద్దలను గౌరవింపని వారు, తీర్థయాత్రలు మున్నగు మంచి పనులు చేయని వారు, యోగ సాంఖ్యములను వీడ్చిన వారు, ప్రాణాయామం చేయని వారు, హోమమును స్వాధ్యాయమును విడిచిన వారు, మరి ఇంకను పెక్కు పాపములను చేసిన వారు, ఇటు వారందరూ వైశాఖ మాస వ్రత ధర్మములు పాటించి వారి తండ్రులు తాతలతో పాటు విష్ణులోకములు చేరుచున్నారు. వీరే కాదు, తండ్రులు తాతలు తల్లులు పితామహులు, తండ్రికి తండ్రి తాత మాతామహ, తల్లికి తండ్రి తాత వీరును విష్ణులోకం చేర్చున్నారు. వైశాఖ వ్రతమును ఆచరించని వారి భార్య వైపు వారు, తండ్రి వలన ఇతర స్త్రీలకు పుట్టిన వారు, వీరందరూ నేను రాయించిన పాప పట్టికలోని తమ పాపములు విడిచివేయనట్లు చేసి వైశాఖ వ్రతమును ఆచరించుచే విష్ణులోకం చేర్చున్నారు. ఇటు దుఃఖములను చూడగా నా తల పగిలిపోచున్నది. సామాన్యముగా ఒకడు చేసిన కర్మ ఆ ఒకనికే చెందును. దాని వలన పుణ్యపాపములను ఏదో ఒకదాన్ని వాడు అనుభవించను. కానీ వైశాఖ మాస వ్రతం ఒకడు చేసినచో అతడే కాక వాని తండ్రి వైపు వారు, తల్లి వైపు వారు, మొత్తము 26 తరముల వారు చేసుకున్న పాపములు పోగొట్టుకొని విష్ణులోకం చేర్చున్నారు. వీరు కాక వైశాఖ వ్రతం చేసిన వారి భార్యల వైపు వారును భర్తల వైపు వారును విష్ణులోకం చేర్చున్నారు. ఈ వైశాఖ వ్రతం చేసిన వారు ఎట్టివారైనను నన్ను కాదని కనీసం 21 తరముల వారితో విష్ణులోకం చేర్చున్నారు. యజ్ఞయాగాదులు చేసిన వారును వైశాఖ వ్రతం చేసిన వారి వలె విష్ణులోకం చేరటలేదు. తీర్థయాత్రలు, దానములు, తపములు, వ్రతములు ఎన్ని చేసిన వారైనను వైశాఖ వ్రతం చేసిన వారి వల్ల విష్ణులోకం చేరుటలేదు. ప్రయాగ పుణ్యక్షేత్రం పడువారు, యుద్ధమున మరణించిన వారు, భృగుపాతము చేసిన వారు, కాశీక్షేత్రమును మరణించిన వారు, వీరెవరూను వైశాఖ వ్రతం చేసిన వారు పొందినంతటి పుణ్యమును పొందుటలేదు. అనగా ప్రయాగ క్షేత్రమున నదీ ప్రవాహమున భూమికి దుమికి మరణించిన కోరిన కోరికలు తీరును అని అందురు. అట్టి వారికి వచ్చిన పుణ్యము కంటే వైశాఖ వ్రతం చేసిన వారికి అనాయాసంగా అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చుచున్నదని యముని అభిప్రాయము. వైశాఖమున ప్రాతకాలం స్నానం చేసి విష్ణు పూజన చేసి వైశాఖ మహత్యమును విని యథాశక్తి దానములను చేసి జీవులు సులభముగా విష్ణులోకం చేరుచున్నారు. వైశాఖ వ్రతం చేసిన పాపాత్ములు విష్ణులోకం చేరుట యుక్తముగా నాకు అనిపించట్లేదు. కీర్తిమంతుని ఆజ్ఞచే వైశాఖ వ్రతమును పాటించి మంచి కర్మలు చేసిన వారు, చేయని వారు, శుద్ధులు అపరిశుద్ధులు
బారు వీరు అననేలా అందరూను శ్రీహరిలోకమును చేర్చున్నారు. సృష్టికర్త జగత్ప్రభు మీ ఆజ్ఞను పాటించుచున్న నన్ను నా పని చేయనీయక అడ్డగించిన వారు నాకే కాదు మీకును శత్రువులే. కావున నీవు కీర్తిమంతుణ్ణి శిక్షించుట యుక్తము. ఊరకున్నచో అందరూను వైశాఖ వ్రతం ఆచరించి వారెట్టి వారైనను విష్ణులోకమునికే పోదురు. ఇందువలన నరకము స్వర్గము ఉన్న లోకములు శూన్యమై ఉండును. పలుమార్లు తుడవబడిన ఈ పాప పట్టిక యమదండము. వీనిని నీ పాదముల కడ నుంచుచున్నాను. వీనిని ఏం చేయవలనో మీ ఇష్టం. కీర్తిమంతుని వంటి కుమారుని వాని తల్లి ఎందులకు ఎట్లు కన్నదో నాకు తెలియట్లేదు. శత్రువుని గెలవని నా బోటి వాని జన్మ వ్యర్థము. అటు వానిని కనుటయు ఆ తల్లి చేసిన వ్యర్థమైన కార్యమే. మబ్బులోని మెరుపు శాశ్వతం కానట్లు శత్రు విజయము నందని పుత్రుణ్ణి కన్న తల్లి శ్రమయు వ్యర్థమే. శత్రుజయమును సాధించిన కీర్తి నందని వాని జన్మ ఎలా వాని తల్లి పడిన శ్రమయే వ్యర్థమే. కీర్తిమంతుని వంటి పుత్రుని కన్న వాని తల్లి ఒకతియే వీరమాత. ఇందు సందేహము లేదు. కీర్తిమంతుడు సామాన్యుడా? నా వ్రాతనే మార్చినవాడు కదా. ఇట్లు నా రాతనెవరూ ఇంతవరకు మార్చలేదు. ఇది అపూర్వము. అందరిచే వైశాఖ మాస వ్రతమును ఆచరింపజేసి స్వయంగా హరిభక్తుడై జనులందరినీ విష్ణులోకమునకు పంపినవాడు కీర్తిమంతుడే. ఇట్టి వారు మరెవ్వరూ లేరు అని యముడు తన బాధను బ్రహ్మకు వివరించెను. 17వ అధ్యాయం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.